బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్లు, సీఎస్, డీజీపీ అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం రైతు భరోసా విధి విధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తుంది. ఈ కమిటీ సేకరించిన వివరాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే జాబ్ క్యాలెండర్ను సైతం ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే గతంలో అసెంబ్లీ సమావేశాలు హాజరు కాని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని ఇటీవల ప్రకటించారు. మరి ఈ సమావేశాలు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోవడంపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంది. ఇంకా జాబ్ క్యాలెండర్ అమలు కాని గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్లు, సీఎస్, డీజీపీ అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం రైతు భరోసా విధి విధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తుంది. ఈ కమిటీ సేకరించిన వివరాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే జాబ్ క్యాలెండర్ను సైతం ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే గతంలో అసెంబ్లీ సమావేశాలు హాజరు కాని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని ఇటీవల ప్రకటించారు. మరి ఈ సమావేశాలు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోవడంపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంది. ఇంకా జాబ్ క్యాలెండర్ అమలు కాని గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంది.